అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన నా తోటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం, నా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నా. విద్యార్థులారా, యువకులారా, ఎల్లారెడ్డి ప్రాంత ప్రజలారా, ఈరోజు కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ ఉద్యమ సమయంలో నీళ్లు, నిధులు, నియామకాలు అన్నారు. నీళ్ళేమో ఆంధ్రులకి పోయినాయి, నిధులేమో కల్వకుంట్ల కుటుంబం కేసీఆర్ ఇంట్లోకి పోయినాయి, ఉద్యోగాలేమో అటకెక్కినాయి. ఈరోజు మనకి ఉద్యోగాలు ఇవ్వమంటే మన తల్లిదండ్రులు పైసా పైసా కూడబెట్టి 2 పూటలు పస్తులుండి 1 పూట తిని మనని పట్టణానికి పంపించి చదువు చెప్తే మాకు ఉద్యోగాలు ఇరా నాయనా అని అడిగితే మన గెడ్లు, బర్రెలు, గొర్రెలు, చేపలు ఇస్తా అంటుండు. ఆయన కుటుంబానికేమో ఉద్యోగాలు కావాలి, కానీ మన బ్రతుకేలేమో ఇదే విధంగా ఉండాలని చెప్పి మన ప్రాణాలతో చెలగాటాలు ఆడుతుండు. ఎంతోమంది నిరుద్యోగులు ఈరోజు ఉద్యోగాలు రాక ప్రాణ త్యాగాలు చేసుకుంటారు. కనీసం ఆ చనిపోయిన కుటుంబాల గురించి మొన్న జరిగిన అసెంబ్లీలో కనీస ప్రస్తావన కూడా చేయలే. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏదైతే నాయకులు తెలంగాణకి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులని ఏ విధంగా రోడ్లపైకి వస్తే దాడులు చేసినామో, ఈరోజు మన ఉద్యోగాలు మనకి కావాలంటే కేసీఆర్ ఉద్యోగం పోవాల్సిందే. వాని ఉద్యోగం పోగొడితేనే మనకు ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడున్న యువకులు, విద్యార్థులందరూ ఈరోజు సభకు వచ్చిన తర్వాత పెద్దలందరూ మాట్లాడిన మాటలు విని రేపు పొద్దున మనం ఇక్కడికి వెళ్ళి వెళ్ళేటప్పుడు ఒక కంకణం కట్టుకొని పోవాలి. మనం ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఊర్లో బడి కాడ, గుడి కాడ, చేను కాడ, చౌరస్తాల ఛాయ్ తాగే కాడ ప్రతి చోట టీఆర్ఎస్ పార్టీ చేసిన వాగ్దానాలు, టీఆర్ఎస్ పెట్టి నాయకులు ఓట్లు అడగ నీకొస్తే బిడ్డ నువ్వు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు ఇస్తేనే మా గడప తొక్కాలని చెప్పి చెప్పులు మర్రేసి వాళ్ళని కొట్టాలి ప్రతి ఒక్కరని చెప్పి వేడుకుంటున్నా. అదేవిధంగా కొత్త బిచ్చగాని లెక్క వేరే రాష్ట్రాల్లో కొన్ని జాగల అధికారంలో రాగానే మదం ఎక్కి ఒళ్ళు కావరం ఎక్కి బీజేపీ పార్టీ నాయకులు వస్తారు మన దగ్గరికి. బిడ్డ, మీ నరేంద్ర మోడీ కూడా నిరుద్యోగులకి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. మా అవ్వలకు చెప్తున్నా, అవ్వ మీ దగ్గరికి పువ్వు గుర్తో లోటు అడగ నీకు వస్తే ఈరోజు వంట నూనె ధర ఎంత ఉందో ఆలోచించుర్రి, గ్యాస్ సిలిండర్ ధర ఎంత అయిందో ఆలోచించుర్రి, పెట్రోల్ డీజిల్ ధర ఎంత పెరిగిందో ఆలోచించుర్రి. మన నిత్యావసర సరుకుల ధరలు తగ్గించిన తర్వాత వాళ్ళని మన దగ్గరకు చోట్లు అడగమని చెప్పండి. ఒకవైపు కారు పార్టీ ప్రజలపైకి ప్రాణాలు తీస్తుంది, మరొక పార్టీ పువ్వు పార్టీ మన షోలో పువ్వు పెడుతుంది. కానీ చేతు పార్టీ పేదోనికి కష్టం వచ్చిందంటే చెయ్యి అందించి దగ్గర తీసుకొని వెంట నడకలు తీసుకుపోతున్న పార్టీ మన హస్తం పార్టీ. ఈరోజు యువకులం మనము తాగి బండి నడిపితే పోలీస్ అధికారులు మనని పట్టుకొని మనకి ఫైన్లు వేస్తారు. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి అడ్డగోలుగా తాగి మన రాష్ట్రాన్ని నడుపుతుండు. మన ఆయన ఆపాల్సిన బాధ్యత మనందరిపైన ఉందా లేదా? యువకులందరూ ఒక్కసారి చేతులు బిగించి చేతులు పైకెత్తి ప్రగతి భవన్లో ఉన్న ముఖ్యమంత్రికి భయపడే విధంగా ఒక్కసారి కలిసి నినాదం ఇవ్వాలని చెప్పని కోరుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. గట్టిగా వినబడతలేదు, చేతి గుర్తుకే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.